రత్నాలే తన గెలుపునకు నాంది అన్నారు కనిగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్. కనిగిరి అర్బన్ ప్రచార సమయంలో వందలాది మంది టీడీపీ శ్రేణులు మధుసూదన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే వెలిగొండ పూర్తి అవుతుందంటున్న బుర్రా మధుసూదన్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో ఒక చుట్టూ 2-3 చుట్లు చుట్టేసినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ మరోసారి విస్తృతంగా గడపగడకు తిరుగుతూ నవరత్నాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పరిపాలన ఉంటుందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ తనకు ఓటేస్తే గెలిపిస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం చేసేందుకు నేను కృషి చేస్తానని మాట ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అడుగుదాం సార్, చెప్పండి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ప్రస్తుతం పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీరు చేసే ప్రచారాన్ని? మీరు చూస్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాకు నచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్గా ఉంటాం, జగనన్నకి మేము తోడుగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే చేశారో వాళ్ళు ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఏదో చెప్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పథకాలు వస్తే మా జీవితాలు మారుతాయని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, జలయజ్ఞం పథకం కింద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేపిస్తామని చెప్పడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు ఆయన యుగంలో 70% అయిపోయింది. దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ముగ్గురు మారు ఎవరు కూడా దాన్ని పడుచుకోలేదు. వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేపిస్తానని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు వస్తేనే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది, అందులో కనిగిరి కూడా బాగుపడుతుందని చెప్పి జనం నమ్ముతున్నారు. జగన్మోహన్ ముఖ్యమంత్రిని చేసుకుంటే మాకు తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుందని చెప్పి జనం నమ్ముతున్నారన్న. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మమ్మల్ని గెలిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మోసపూరితమైన హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి మొన్నయ్యారు. ఈసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాన్ని కాపీ కొడుతున్నారు. అది జనం తెలుసుకొని తెలుగుదేశం పార్టీని మేము ఓట్లు వేయము, జగనన్నకు ఓట్లు వేస్తాము, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు. మహానాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా నవరత్నాలు ఉన్నాయని చెప్పి జనం నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలతో 5 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతాంగం మొత్తం కూడా. మరోసారి ఇలా జరగకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమవుతున్నది, జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఆ ధీమాతోనే ప్రజలు నాకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి బుర్రా మధుసూదన్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, కనిగిరి, ప్రకాశం జిల్లా.